మీడియా వాళ్ళు మాట్లాడతారు అంతే. రీసెంట్గా మీరు ఎన్టీ రామారావు గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అన్నట్టుగా మాట్లాడారు. సో ఏ విషయంలో గొప్ప, మీకు ఎలా అన్ని విషయాలు గొప్ప. ఎందుకంటే ఈజ్ ఎ బెటర్ డాన్సర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్, ఈజ్ ఎ బెటర్ లుకర్, 6 ప్యాక్ బాడీ ఉంది, అండ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ జూనియర్ ఎన్టీఆర్ గివ్స్ ఇన్ ఇప్పుడు మన RRRలో కానీ ఎక్కడ కానీ ఎన్టీ రామారావు గారు ఫార్ సుపీరియర్. అసలు ఏమంటుందా, ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన 70s 80sలో ఇప్పుడు ఉన్నారు ఆయన. దిస్ గైజ్ అంటే ఆల్మోస్ట్ ఆయన సినిమాలు మానేసిన 40 years ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ టెక్నాలజికల్గా, కొన్ని ఎక్స్పీరియన్స్ అది అన్నిట్లో. సో మీరు యాక్టర్ టు యాక్టర్ కంపేర్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ అసలు ఆనరు జూనియర్ ఎన్టీఆర్ మనం. సో టీడీపీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కూడా మీరు ఇంతకుముందు కామెంట్స్ చేశారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకని ఇప్పుడు లోకేష్ ఉన్నారు తర్వాత, సో ఆయన టీడీపీని లోకేష్ మీద నాకు ఇంప్రెషన్ లేదు అంతే. జూనియర్ ఎన్టీఆర్ అసలు టీడీపీకి వెళ్ళే అది నాకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ అది తన పర్సనల్ ఒపీనియన్, అది వాంట్స్ టు ఎంజాయ్ హిస్ స్టార్డమ్, లేకపోతే పీపుల్కి సేవ చేయాలని ఆయనకి కోరిక ఉందా నాకు తెలియదు. నేను కేవలం నా ఒపీనియన్ చెప్పాను అంతే. మేబీ అంటే ఇప్పుడు ఆయన టీడీపీకి వచ్చినా కానీ ఆయన ఎలా నిలబెట్టగలరు? ఇప్పుడు లోకేష్ ఉన్నారు, ఆయన అది నాకు తెలీదు. నేను ఊరికేనే చెప్పా నాకు ఉంటే బాగుంటుందని, అది అంతకనే లేదు. సో అయితే రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాస్ గారు కూడా మీ గురించి కామెంట్ చేశారు, లైవ్లో చేశారు, మీ తలకి ₹1,00,00,000 అని చెప్పేసి. ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? మీరు అప్పుడు ఆ టైంలో భయపడ్డారు అనేది కూడా నిజమే అంటారా? అది ఇప్పుడు ఎవరు అనేది అలా అనుకుంటారు. బేసిక్ పాయింట్, ఆయన వెనకాల ఉన్నారా ముందు ఏం డిఫరెన్స్ పడుతుంది? వెనకాల ఉన్నా లేకపోయినా ఎవరో మనిషి అంటాడు, ఎవరైతే బయటకు వచ్చి అంటారో మనం వాళ్ళ మీదే ఫోకస్ పెడతాం. వెనకాల ఎవరు ఉంటే ఏంటి అసలు, ఉన్నా లేకపోయినా ఏమి డిఫరెన్స్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను భయపడ్డానా లేదా అనేది ఎవరు అనుకునేది వాళ్ళు అనుకున్నాను. సో ఇప్పుడు మీరు తీస్తున్న మూవీస్ అన్ని కూడా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మీదే బేస్ చేసుకుని వీటి మీదే ఫోకస్ చేస్తూ చేస్తున్నారు. అండ్ ఇంకంటే మీరు క్రియేటివ్గా ఇప్పుడు చెయ్యలేక ఇట్లా చేస్తున్నారు అంటే, సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది దీన్ని వాడుకోవడానికి, లేదా ఏదైనా ఫేమ్లో ఉంటే ఆ ఇష్యూని కరెంట్ ఇష్యూగా తీసుకుని మీరు వాడుకుని ఇట్లానే వస్తున్నారు ముందుకి అనేది ఒక కామెంట్, ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసినన్ని సినిమాలు ఎవరు తీయరు, ఒక పాయింట్. నేను తీసినన్ని జానర్లు ఎవరు తీయలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇది ఏమంటుందని ఎన్ని సినిమాలు తీసాను నేను పొలిటికల్గా నా 35 years కెరియర్లో మ్యాక్సిమం తీసుంటే 4-5 చేసి ఉంటా. అది వచ్చినప్పుడు ఉట్టి ఇలాంటివి తీస్తారు అనుకుంటారు అందరూ, అంతకన్నా ఏం లేదు. రీసెంట్గా మీకు అంటే ఈ మూవీకి సంబంధించి అంటే మీరు తాగిన వాడ్కా డబ్బులైనా వస్తాయే మూవీకి అనే క్వశ్చన్స్ కూడా ఎదురైనాయి. అంటే మీ స్టాండర్డ్స్ ఏమైనా అంతవరకు పడిపోయిందని అడిగినోడైతే ఆడి జేబుల నుంచి ₹1 తీలా. నాకు తెలిసి ఆడి లైఫ్లో ఆడి జీతం కానీ ఎక్కువ ఎక్కడికే వెళ్ళాడు. ఇక్కడ ఒకడు ఎవరో సపోజ్ 15 కోట్లు పెట్టాడు అనుకోండి ఈ సినిమా మీద, ప్రొడ్యూసర్. అది అతనికి సంబంధించిన విషయం కదా, వాడికి కాదు కదా. సో ఇప్పుడు నోరు ఉంది కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఏం అనలేదు, ఎందుకంటే అది చాలా చిన్నోడు, అది ఈజ్ ఎ నోబడి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఆన్సర్లు ఇస్తే కూర్చొని వేరే పనులు చేయడానికి టైం ఉండదు. అంటే మీ పర్సనల్గా మీరు ఎప్పుడు అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, దాని గురించి బయట కూడా పెడుతూ ఉంటారు. సో పర్సనల్ ఇంట్రెస్ట్లు అనేవి అంటే అమ్మాయిలతో ఎక్కువ ఫోటోలు కానీ రీసెంట్గా స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ అన్ని ఫొటోస్ పెట్టేస్తుంటారు. అంటే ఏంటి సార్ అది? ఏంటంటే అదే మీరు చూసిందే, ఇంకేముంటుంది. అంటే అటెన్షన్ ఏమన్నా కోరుకుంటారు? అటెన్షన్ నేను ఏం చేసినా అటెన్షన్ కోసమే చేస్తా, అది 1000 సంవత్సరాల నుంచి చెప్తున్నది. ఈ మూవీకి సంబంధించి మీరు కమర్షియల్గా ఆలోచిస్తారా? ఏంటి ప్రొడ్యూసర్కి ఇంత లాభం రావాలి ఈ మూవీతో అట్లీస్ట్ అనేది ఏమైనా ఆలోచన ఉంటుందా? లేదో ఏ సబ్జెక్ట్ అనుకున్నా అది ఎవరికన్నా ఉండకుండా ఉంటుందా? నేను సినిమా చూసేవాడు 2 గంటలు చూస్తున్నాడు, నాలాంటి ఫాస్ట్గా తీసేవాడు కూడా 6 నెలలు 8 నెలలు అవుతుంది. ఆ 8 నెలలు ఊరికైనా టైంపాస్ చేస్తానా ఆలోచించకపోతే? నేను కాదు ఎవరికైనా కానీ. సో అయితే ఈ మూవీ అయితే ఏ పార్టీకి ఉపయోగపడుతుంది ఏంటి అనేది మీకు కూడా ఐడియా లేదు. నేను అదే అన్నాను, నేను మాటికి చెప్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నేను సినిమా తీస్తాను. అది ఎవరికైనా ఎఫెక్ట్ అయితే అది నాకు సంబంధించని విషయం, పాజిటివ్గా అయినా నెగిటివ్ అయినా కూడా. జూనియర్ ఎన్టీఆర్ అది తన పర్సనల్ ఒపీనియన్, అది వాంట్స్ టు ఎంజాయ్ హిస్ స్టార్డమ్, లేకపోతే పీపుల్కి సేవ చేయాలని ఆయనకి కోరిక ఉందా నాకు తెలియదు. నేను కేవలం నా ఒపీనియన్ చెప్పాను అంతే. మేబీ అంటే ఇప్పుడు ఆయన టీడీపీకి వచ్చినా కానీ ఆయన ఎలా నిలబెట్టగలరు? ఇప్పుడు లోకేష్ ఉన్నారు, ఆయన అది నాకు తెలీదు. నేను ఊరికేనే చెప్పా నాకు ఉంటే బాగుంటుందని, అది అంతకనే లేదు. సో అయితే రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాస్ గారు కూడా మీ గురించి కామెంట్ చేశారు, లైవ్లో చేశారు, మీ తలకి ₹1,00,00,000 అని చెప్పేసి.
ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? మీరు అప్పుడు ఆ టైంలో భయపడ్డారు అనేది కూడా నిజమే అంటారా? అది ఇప్పుడు ఎవరు అనేది అలా అనుకుంటారు. బేసిక్ పాయింట్, ఆయన వెనకాల ఉన్నారా ముందు ఏం డిఫరెన్స్ పడుతుంది? వెనకాల ఉన్నా లేకపోయినా ఎవరో ఒక మనిషి అంటాడు. ఎవరైతే బయటకు వచ్చి అంటారో మనం వాళ్ళ మీదే ఫోకస్ పెడతాం. వెనకాల ఎవరు ఉంటే ఏంటి అసలు? ఉన్నా లేకపోయినా ఏమి డిఫరెన్స్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను భయపడ్డానా లేదా అనేది ఎవరు అనుకునే వాళ్ళు అనుకున్నాను. సో ఇప్పుడు మీరు తీస్తున్న మూవీస్ అన్ని కూడా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మీదే బేస్ చేసుకుని వీటి మీదే ఫోకస్ చేస్తూ చేస్తున్నారు. అండ్ ఇంకంటే మీరు క్రియేటివ్గా ఇప్పుడు చెయ్యలేక ఇట్లా చేస్తున్నారు అంటే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది దీన్ని వాడుకోవడానికి, లేదా ఏదైనా ఫేమ్లో ఉంటే ఆ ఇష్యూని కరెంట్ ఇష్యూగా తీసుకుని మీరు వాడుకుని ఇట్లానే వస్తున్నారు ముందుకి అనేది ఒక కామెంట్ ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసిన సినిమాలు ఎవరు తీయరు. ఒక పాయింట్, నేను తీసినని జానర్లు ఎవరు తీయలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమంటుందని ఎన్ని సినిమాలు తీసాను నేను పొలిటికల్గా నా 35 years కెరియర్లో మ్యాక్సిమం తీసుంటే 4-5 చేసి ఉంటా. అది వచ్చినప్పుడు ఉట్టి ఇలాంటివి తీస్తారు అనుకుంటారు అందరూ, అంతకన్నా ఏం లేదు. రీసెంట్గా మీకు అంటే ఈ మూవీకి సంబంధించి అంటే మీరు తాగిన వాడ్కా డబ్బులైనా వస్తాయా మూవీకి అనే క్వశ్చన్స్ కూడా ఎదురైనాయి. అంటే మీ స్టాండర్డ్స్ ఏమైనా అంతవరకు పడిపోయిందనేది ఇప్పుడు అడిగినోడైతే ఆడి జేబుల నుంచి రూపాయి తీలా. నాకు తెలిసి ఆడి లైఫ్లో ఆడి జీతం కానీ ఎక్కువ ఎక్కడికే వెళ్ళాడు. ఇక్కడ ఒకడు ఎవరో సపోజ్ 15 కోట్లు పెట్టాడు అనుకోండి ఈ సినిమా మీద, ప్రొడ్యూసర్. అది అతనికి సంబంధించిన విషయం కదా, వాడికి కాదు కదా. సో ఇప్పుడు నోరు ఉంది కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఏం అనలేదు, ఎందుకంటే అది చాలా చిన్నోడు, అది ఈజ్ ఎ నోబడి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ నా ఆన్సర్లు ఇస్తే కూర్చొని వేరే పనులు చేయడానికి టైం ఉండదు. అంటే మీ పర్సనల్గా మీరు ఎప్పుడు అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, దాని గురించి బయట కూడా పెడుతూ ఉంటారు. సో పర్సనల్ ఇంట్రెస్ట్లు అనేవి అంటే అమ్మాయిలతో ఎక్కువ ఫోటోలు కానీ రీసెంట్గా స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ అన్ని ఫొటోస్ పెట్టేస్తుంటారు. అంటే ఏంటి సార్ అది? ఏంటంటే అదే మీరు చూసిందే, ఇంకేముంటుంది. అంటే అటెన్షన్ ఏమన్నా కోరుకుంటారు? అటెన్షన్ నేను ఏం చేసినా అటెన్షన్ కోసమే చేస్తా. అది 1000 సంవత్సరాల నుంచి చెప్తున్నది. ఈ మూవీకి సంబంధించి మీరు కమర్షియల్గా ఆలోచిస్తారా? ఏంటి ప్రొడ్యూసర్కి ఇంత లాభం రావాలి ఈ మూవీతో అట్లీస్ట్ అనేది ఏమైనా ఆలోచన ఉంటుందా? ఏదో ఏ సబ్జెక్ట్ అనుకున్నా అది తీసేది అది ఎవరికన్నా ఉండకుండా ఉంటుందా? నేను సినిమా చూసేవాడు 2 గంటలు చూస్తున్నాడు. నాలాంటి ఫాస్ట్గా తీసేవాడు కూడా 6 నెలలు 8 నెలలు అవుతుంది. ఆ 8 నెలలు ఊరికైనా టైంపాస్ చేస్తానా ఆలోచించకపోతే? నేను కాదు ఎవరికైనా కానీ. సో అయితే ఈ మూవీ అయితే ఏ పార్టీకి ఉపయోగపడుతుంది ఏంటనేది మీకు కూడా ఐడియా లేదు. నేను అదే అన్నాను, నేను మాటికి చెప్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నేను సినిమా తీస్తాను. అది ఎవరికైనా ఎఫెక్ట్ అయితే అది నాకు సంబంధించని విషయం, పాజిటివ్గా అయినా నెగిటివ్ అయినా కూడా. సెన్సార్ ప్రాబ్లం అయినప్పుడు దావూద్ ఇబ్రహీం మీకు హెల్ప్ చేశారనేది నిజమేనా? అది బేసిక్గా నేనే చెప్పాను జోక్గా. అది జోక్ అని కూడా తెలియపోతే ఆడికన్నా ఇగ్నోరెంట్ ఎవడో ఉన్నాడు. సో ఆడియన్స్కి ఈ మూవీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు?